ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? మరి ఈరోజైతే నేను ఏం చూపిస్తున్నానో తెలుసా? మరి మొక్కలంటే మీకు ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం అండి, బాగా పెంచుతాను. కానీ మాకు ప్లేస్ అయితే తక్కువ, ఉన్నదైతే అద్దిల్లు. అయినా మనం ఉన్న ప్లేస్లో మనం 4 మొక్కలు పెట్టుకోవటం తప్పు లేదు కదా. ఆ 4 మొక్కలు కూడా మంచి విలువైన మొక్కలు పెట్టుకోవాలి, ఆనందాన్ని ఇచ్చే మొక్కలు పెట్టుకోవాలి, ఆరోగ్యాన్ని ఇచ్చే మొక్కలు పెట్టుకోవాలి. కానీ నేను వీడియోలు చూస్తూ ఉంటానండి. అయితే మొక్కల గురించి చెబుతారండి, గార్డెన్లు ఉంటాయి కదా, అవి బాగా చూస్తానమాట. మరి టెన్నెస్ గార్డెన్ ఆదిలక్ష్మి గారు ఉన్నారనమాట. ఆవిడ చాలా బాగా మంచి మంచి మొక్కలు పరిచయం చేస్తూ ఉంటారు, వాటి గురించి చక్కగా వివరిస్తూ ఉంటారు. నేనైతే అంత అలా చెప్పలేను. అయితే ఆవిడ వీడియో ప్రతిదీ చూస్తూ ఉంటానండి. అయితే ఆవిడ అన్నపూర్ణ మొక్కని ఒక మొక్కను పరిచయం చేశారండి. అలా చెప్పినప్పుడు నిజంగా అలా ఉంటుందా, అలాంటి మొక్క మనకు దొరుకుతుందని నేను చాలా ఆలోచించానండి. అయితే అన్నపూర్ణ మొక్క అంటే ఇదేనండి. ఆవిడ మొక్క చూపించినప్పుడు ఇంత ఖుషిగా చాలా బాగుందన్నమాట. ఆవిడ ఏం చెప్పారంటే ఈ మొక్క గురించి, మనం అన్నం వండుకునేటప్పుడు 2 ఆకులు పట్టుకెళ్ళి కడిగేసి ఆ అన్నంలో వేయడం వల్ల ఆ బాస్మతి రైస్ స్మెల్ గుప్పమని వస్తుందండి. అదే రుచిగా ఉంటుందండి. మరేమో అలానే మనకి బియ్యంలో ఏమి కెమికల్ ఉన్నాయో ఆ విషం అనేది ఈ ఆకులు తీసేస్తుంది. అంత గొప్ప ఔషధమా మరి గుమ్మ నేను పొరపాటు మాట్లాడవచ్చు. అంత గొప్ప వాల్యూ అయిన మొక్క అండి ఇది. అలానే నీటిలో వేసుకుని మరిగించుకుని తాగితే ఒంట్లో ప్లాట్ కరుగుతుందని ఇంకా చాలా రకాలు చెప్పారు ఆవిడ. అయితే ఆ మొక్క ఎప్పుడైతే ఎంత మంచి స్మెల్ వస్తుందని, మరేమో 2 ఆకులు తెంచుకుని ఇంట్లో పెట్టుకుంటే అటు ఇటు మసులుతూ ఉంటే కూడా మంచి స్మెల్ వస్తుందండి. అది నేను చెబుతున్నాను. మరి ఏసీ కారు ఉందనుకోండి, ఆ కారులో కనుక 4 ఆకులు పెట్టుకుంటే మరి ఆ కారు స్మెల్ పడదు కదా. అలాంటప్పుడు ఈ స్మెల్, ఆ చెడ్డ స్మెల్ తీసుకుని మనకి బాస్మతి రైస్ స్మెల్ వస్తుంది అన్నమాట. అలా పెట్టుకోవచ్చు, అలాగే ఏసీ రూమ్లో కూడా పెట్టుకోవచ్చు అని ఇలా పెట్టుకుంటారని కొన్ని వీడియోల్లో కూడా నేను చూశాను, విన్నాను. అలాంటి మొక్క మనకి ఎలా దొరుకుతుంది అంటే మరి తెలుగులో చెప్పడం చాలా తక్కువ చూశానండి. మరి ఇంగ్లీషా హిందీయా మన సైడ్ కాకుండా పై సైడు ఈ మొక్కల గురించి చెప్పటం, చూపించటం అవి అర్థం కాదు, కానీ అయినప్పటికీ చూస్తూ ఉంటానండి. ఇది ఎలా మొక్క నుంచి మొక్క వస్తుందో, దీన్ని ఎలాగా మనం పెంచాలి అనేది అన్నీ నాకు అర్థమయ్యి మొక్క ఎలా దొరుకుతుంది మనకి, ఆవిడంత అలా చెప్పారు కదా అని చాలా ప్రయత్నం చేశాను. మరి అయితే ఒక అమ్మాయి చేత ఆన్లైన్లో కూడా పెట్టించేసానండి, బతిమలాడి బామలాడి పెట్టిస్తే వచ్చిందండి మొక్క. కొండాకుల్లాగా వచ్చింది, సరిగ్గా మన ఏలంత పొడుగు మొక్క ఒక 4 ఆకులతో వచ్చిందండి. చిన్నదన్నమాట, ఏలంత పొడుగు కాదు కూడా, ఇంకా చిన్నగానే. సరే ఎలా ఉంటుందోలే చూద్దాము, ఇంత ప్రేమగా కొనుక్కున్నాం కదా అనుకుంటే బ్రతికిందిలేండి, బాగానే ఉంది, కానీ ఇంకా ఎదగాలి. కానీ నేను ఊరు రావడం జరిగింది. ఇవి ఎవరు చెప్పినా ఏమన్నారంటే నర్సరీలో అయితే దొరకదండి, తెలిసిన వారు వేసుకున్నారు ఇచ్చారని, ఎవరిని అడిగితే పంపించారని, ఆన్లైన్లో పెట్టుకుంటే దొరుకుతుందని చెప్పారు. అలాగని తెలిసిన నర్సరీల్లో దొరకట్లేదని కూడా చెప్పారండి. అయితే ఉన్న నర్సరీలు తిరగటం జరిగింది, నిజంగా దొరకలేదు. కానీ నేను ఊరు వచ్చానండి, ఆ ఊర్లో నర్సరీ దగ్గరికి తీసుకెళ్తే చక్కగా ఈ మొక్క దొరికిందండి. నేను చిన్న మొక్కే ఖరీదుతో కొనటం జరిగింది కదా. ఈ మొక్క పర్వాలేదండి, రేట్ అయితే రీజనబుల్గా చాలా బాగుంది. ఈ మొక్క ఇలాని మీతో మాట్లాడుతున్నానా, నాకు మంచి స్మెల్ గుప్పుమని గాలి వేసినప్పుడు బాస్మతి రైస్ అంటే రైస్ దగ్గరికి వెళ్తేనే బాస్మతి రైస్ స్మెల్ వస్తుంది. ఇది అలా కాదండి, మన చెట్టు ఇక్కడ ఉంటే ప్రొద్దుటి కూడా చాలా బాగా మంచి స్మెల్ వచ్చేసింది. అయితే చాలా మంచి మొక్కేనండి ఇది. ఎందుకంటే అదే స్మెల్ అంటే మనం కొద్ది ప్లేస్లో కొంచెం మొక్కలే పెట్టుకుంటే ఇలాంటి విలువైన అంగోండి ఎంత మంచి స్మెల్ వస్తుందో నాకు. ఇలాంటివి పెట్టుకోవాలి అని అంటే దొరకట్లేదంటే దొరుకుతాయండి. ఇప్పుడు కొంచెం ట్రెండ్ నడుస్తుంది అంటారు కదా, ఇప్పుడు అందరికీ కొంచెం వెలుగులోకి వచ్చేటప్పటికి ఇవి కూడా బాగానే వస్తాయి, కొనుక్కోవచ్చు. ఇలా విలువైన మొక్కలు కొనుక్కుని పెట్టుకోవాలన్నది నా అభిలాష అండి. దీనికైతే చక్కగా 5 మొక్కలు 6 మొక్కలు కట్టేసి ఉందండి. దీన్ని ఏం చేస్తానంటే చక్కగా నేను ఇప్పుడు యాసంకాలం కాబట్టి విడదీయకుండా నేను ఒక కుండీలో పెట్టేసి దాన్ని అలా ఉంచి దాన్ని జాగ్రత్తగా పెంచుతాను. అది కొంచెం ఖుషిగా కూడా అవుతుంది కదా.
అప్పుడు వర్షాలు పడిన తర్వాత అప్పుడు విడదీసి 2-3 కుండీల్లో ఎన్ని మొక్కలు ఉంటే అలా విడదీసి పెట్టడం జరుగుతుంది అన్నమాట. అయితే ఈ మొక్కను కొనుక్కున్న తర్వాత నాకు చాలా ఆనందం కలిగిందండి. మరి ఇందులో ఒక మొక్క కూడా మా పాప తీయమని అడిగితే నాకు ప్రాణాలన్నీ బలం పెట్టి జాగ్రత్తగా ఇదిగోనండి ఒక మొక్క తీసేసాను. ఇందులో పెట్టాను నీటిలో. అది కుండీలో పెట్టాలి, గుమ్మం దగ్గర పెట్టుకుంటాను అనేసి అన్నదనమాట. సరి పెట్టుకోమన్నాను. చూశారు కదా, అంటే మన మొక్కలు పెంచుకుంటున్నాం కాబట్టి దీని మొక్క విలువ అది అంటే అది ఇంత మంచి మొక్క కదా అనే ఉద్దేశంతో మీకు చెప్పాలన్నదే తప్ప, మరి పెంచుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, తప్పకుండా మీ గార్డెన్లో కూడా ఇట్లాంటి మొక్క ఒకటి ఉండాలని నేను అంటానండి. ఎందుకంటే ఎన్నో మొక్కలు పెంచుతూ ఉంటాం కదా, మనం ఏ వెరైటీ పెంచే వాళ్ళకి ఎక్కడ వెరైటీ అంటే అది కొద్ది మొక్కలే పెట్టుకుందాం అన్నప్పటికీ కూడా వెరైటీ అనేటప్పుడు పెట్టేసుకుంటూ ఉంటాం కదా. కానీ ఇలాంటి మనకి ఆరోగ్యానికి ఉపయోగపడే మొక్కలండి తప్పనిసరిగా పెట్టుకోవాలని నేను చెబుతాను. చక్కగా మరి నాకు ఎంత ఆనందం అంటేనండి మొక్క కొనుక్కున్న తర్వాత నేను ఏంటి ఇక్కడ ఇలా కొనేసుకోగలిగానా అనేసి. అది కూడా ఈ ప్లేస్లో మూల దొరికింది కానండి, వేరే ఊర్లో అయితే అక్కడ నర్సరీలో అయితే లేవండి. చక్కగా చూసారా, మరి నచ్చిందా మీకు? ఇది అన్నపూర్ణ మొక్క అంటారు, బాస్మతి రైస్ అంటారు, మరేమో ఇంకోటి ఏంటమ్మా అండర్ ప్యాంటు అంటారని. ఈ మనకైతే తెలుగులో బాస్మతి రైసు, అలానే బిర్యానీ ఆకు బిర్యానీలో కూడా వేసుకోవచ్చండి. బిర్యానీలో వేసుకోవచ్చు, అలాగే అన్నం ఉడికేటప్పుడు వేసుకోవచ్చు. కొంచెం వాటర్ మరిగేటప్పుడు వేసుకుని 2 ఆకులు కానీ ఒక ఆకు అంటే మొక్క ఎదిగిన తర్వాత ముందుగానే పునికేయకూడదమండి, చక్కగా వేసుకోవచ్చు, ఆ వాటర్ తాగొచ్చు. కానీ చిన్న మొక్కకి ఇల్లుకునండి, నాకు చిన్న మొక్క ఉందంటున్నాను కదా, స్మెల్ చూస్తుంటేనండి చాలా ఆనందం అన్నమాట. అది టేబుల్ మీద పెట్టాను అనుకోండి, అక్కడే కూర్చుంటే ఏంటి బాస్మతి స్మెల్ వస్తుంది అనుకుంటే ఆ చిన్న మొక్క మాట అండి. అంటే ఆవిడ చెప్పినప్పుడు నేను ఏమనుకున్నానో మీకు చెబుతాను. అంత అలా ఉంటుందా, మొక్క దగ్గర వద్దుకు మంచి స్మెల్ గుప్పు గుప్పుమని వస్తుంది అన్నారండి ఆదిలక్ష్మి గారు. అంత అలా ఉంటుందా మొక్క అని నిజంగా అచ్చను నమ్మాలా అనుకున్నానండి. నిజంగా నమ్మాలండి. మరి నా వీడియోలు ఆవిడ చూస్తారో లేదో తెలియదు, కానీ ఆవిడ వీడియోలు మాత్రం నేను చూస్తూ ఉంటానండి. ఒక చూస్తే ఎంత ఖుషిగా ఉందో, బాగుంది కదా, చాలా నచ్చేసిందండి. మీకు కూడా ఎక్కడైనా లభిస్తే మాత్రం తప్పనిసరిగా కొనుక్కోండి.